రాధా కృష్ణ పుట్టింది జైల్లో అయినా, పెరిగింది మధురలో అయినా, ఇప్పుడు మాత్రం ఉంటుంది మనందరి గుండెల్లో. దేవుడైనా సరే తప్పు చేస్తే కర్మకు తల వంచక తప్పదు అని తన జీవితాన్నే తీసుకొని చెప్పారు. పుట్టింది ఒక అమ్మకైతే పెరిగింది ఇంకో అమ్మ దగ్గర, ప్రేమించింది ఒక అమ్మాయినైతే పెళ్ళి చేసుకుంది ఇంకో అమ్మాయిని. బహుశా ఇంతకన్నా బాధ ఇంకెవరికి ఉండదేమో. అందరూ అంటారు కృష్ణుడు పుట్టింది ధర్మం గురించి చెప్పడానికని, మహాభారతం గురించి అని. కానీ కృష్ణుడు పుట్టింది ప్రేమ యొక్క సరైన అర్థాన్ని చెప్పడానికని ఎంతమందికి తెలుసు? కృష్ణుడు అంటే 16,000 మంది గోపికలు అని అంటారు. కానీ 16,000 మంది గోపికల ధైర్యానికి కారణం కృష్ణుడని ఎవరు గుర్తించరు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధర్మం తప్పకూడదు అని రాముడు నేర్పిస్తే, ధర్మం కాపాడడం గురించి ఏదైనా చేయవచ్చు అని కృష్ణుడు నేర్పించారు. మనకి ఎప్పుడైనా సరే బాధ కలిగితే ఒక్కసారి రాధా కృష్ణ అని అనండి. మీ కన్నీళ్ళు తుడుస్తారు. మీలోనే ఉంటారు, మీతోనే ఉంటారు. రాధా కృష్ణ.